హలో గైస్, ద గోట్ లైఫ్ ఆడు జీవితం. నిన్ననే మూవీ చూశాను, బట్ టైం లేక నౌ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఇక మూవీ మీద నా ఒపీనియన్ ఏంటంటే, ఈ మూవీ మంచి ఎఫర్ట్స్ పెట్టి ఇన్ఫ్యాక్ట్ ప్రాణం పెట్టి తీసిన సినిమా. మూవీలో వాళ్ళ ఎఫర్ట్స్ బాగా కనపడతాయి. కొన్ని విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఎలా సార్ పృథ్వీరాజ్ గారు ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, అసలు ఎలా సాధ్యం? ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆయనదైతే. మూవీ మొత్తం ఆల్మోస్ట్ ఆయనే కనపడతాడు స్క్రీన్ పైన. సో చాలా బాగా చేశారు. మూవీ అయితే బాగుంది, బట్ నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మూవీ ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. యాక్చువల్లీ ఒక నవల్ ఉందంట. ఆ నవల్ని బేస్ చేసుకొని 4 పాయింట్ని తీసుకొని కొన్ని ఇమాజినేషన్స్ని యాడ్ చేసి తీశారంట. సో కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చదువురాని ఇద్దరు కుర్రాళ్ళు పని కోసం దుబాయ్ వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఉంటారు. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటారో తెలియదు. సో ఆ టైంలో ఒకడు వచ్చి వాళ్ళని సిటీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఎడారిలో వదిలేస్తాడు. అక్కడ వాళ్ళకి జీతం కాదు కదా, ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎలా సర్వైవ్ అయ్యాడు మన ప్రొటాగనిస్ట్ అండ్ ఎలా బయటపడ్డాడు అన్నదే మిగిలిన కథ. అయినా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఆ దుబాయోడు ఎందుకు అంత దూరంలో ఎడారిలో బతుకుతున్నాడు అని. మేబీ ఏ క్రిమినల్ అయి ఉండొచ్చు వాడు. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది. ఒక మూవీని చూసినట్టు కాకుండా ఒక ఈవెంట్ని చూస్తున్నట్టు ఉండింది. అతనికి బాగా కనెక్ట్ అయిపోతాం. ఆ పరిస్థితులను చూసి సర్ప్రైజ్ అవుతాం. సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతాం. అంత బాగుంది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా ల్యాగ్ అనిపించింది నాకు. అసలు అక్కడ ఏముందని అంతసేపు పెట్టారు అనిపించింది. ఎంత ఓపికతో చూసినా కూడా ఏంటి ల్యాగు అనే ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ మీరు ప్రీవియస్ నైట్ నిద్రపోలేదనుకోండి, ఖచ్చితంగా నిద్ర వచ్చేస్తుంది ఆ ల్యాగ్కి. బహుశా ఆ నవెల్లోని ఈవెంట్స్ అన్నిటినీ ఖచ్చితంగా చూపించాలి అనే ఉద్దేశంతో పెట్టారేమో అలా. డ్యూరేషన్ కూడా ఆల్మోస్ట్ 3 hours. కొంచెం తగ్గించుంటే బాగుండు అనిపించింది. ఫైనల్గా ఇది ఒక మంచి సినిమా, ఎంకరేజ్ చేయాలి, ఖచ్చితంగా చూడాలి కూడా. థియేటర్స్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తెలుగు సినిమా ఒకటి అండ్ హాలీవుడ్ సినిమా ఇంకోటి ఉంది కాబట్టి. సో మిస్ అయితే ఓటీటీలో అయినా ఖచ్చితంగా చూడండి. సో దట్స్ ఇట్ గైస్. మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.